సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. సో మనం ప్రస్తుతం వచ్చేసి కొరుట్లలోని శ్రీ బాలాజీ కలర్స్ లో ఉన్నాం. సో ఇకనైతే గణపతులు డిస్ప్లే పెట్టారు. సో గణపతులు మాత్రం కిర్రాకున్నాయి. ఒకసారి చూద్దాం. గణపతులు అయితే ఎగ్దాం ఉన్నాయి. సో కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిస్ప్లే పెట్టారు. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి 13 to 14 ఫీట్స్ ఉంటుంది. సో మీద కిరీటంలో వచ్చేసి బ్రహ్మంగారు వచ్చారు. సో మీద వచ్చేసి శేషన వచ్చింది. సో కిరీటంలో సో ఇటు వచ్చేసి 3 గుర్రాలు వచ్చినాయి. సో గుర్రాల మీద కూర్చున్న గణపతి. సో సిట్టింగ్ పొజిషన్. సో బొజ్జ గణపయ్య. సో అట్లానే ఇక్కడ సైడ్ వస్తే ఈ గణపతి వచ్చేసి 10 to 11 ఫీట్స్ ఉంటుంది. సో బొజ్జ గణపయ్య. సో నార్మల్ కిర్రాకు ఉంది. సో ఒకసారి కామెంట్ అయితే అయ్యారు. సో కిరీటంలో వచ్చేసి మన కృష్ణుడు వచ్చిండు. కిర్రాకు కొడుతుంది. సో అట్లానే ఇక్కడ సైడ్ వస్తే ఈ గణపతి వచ్చేసి తామర పువ్వు మీద. సో కింద చూసుకోవచ్చు గ్రాస్ వచ్చింది. సో కిర్రాకు కొడుతుంది. సో గణపతి వచ్చేసి కూర్చున్న గణపతి. సో కొద్దిగా అఫీషియల్ కూర్చున్నాడు గణపతి బొబ్బ. సో కిర్రాకు కొడుతుంది. సో అందులో చూసుకోవచ్చు శూలం వచ్చింది. సో బొట్టు. సో 10 to 11 ఫీట్స్ ఉంటుంది. సో గణపతి. సో ఇట్లా ఇక్కడ సైడ్ వస్తే సో ఈ గణపతి వచ్చేసి సేమ్ 10 to 11 ఫీట్స్ ఉంటుంది. సేమ్ టు సేమ్. సో బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్స్ వచ్చింది. సో ఇటు వచ్చేసి శివుడు, అటు వచ్చేసి పార్వతి. సో వాళ్ళు వచ్చేసి వెంకటేశ్వర్ల స్వామి వచ్చిండు. సో కలరింగ్ మాత్రం కిరాక్ కొడుతుంది. సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపయ్య. ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి 9 to 10 ఫీట్స్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు ఆర్ట్స్ వచ్చింది. సో కిరాక్ కొడుతుంది. సో తొండం వచ్చేసి కొద్దిగా అఫీషియల్ కొడుతుంది. సో తొండంకు కలరింగ్ అయినా, సో తలకాయకు కలరింగ్ అయినా, హెడ్కు కిరాక్ కొడుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ గణపతి వచ్చేసి దాదాపు 9 నుంచి 10 ఫీట్లు ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఆర్ట్స్ వచ్చింది. సో ఈ కలరింగ్ మస్తు వచ్చింది. సో హెడ్కు సో బ్లాక్ కలర్ వేసారు. సో తొండంకు కూడా కొద్దిగా అఫీషియల్ వచ్చింది. సో కిరాక్ కొడుతుంది. సో బొజ్జ కనపయ్య. సో పంచకు కూడా కలరింగ్ మస్తు కొడుతుంది. సో కామెంట్ అయితే వేయండి. సో ఫ్రెండ్స్, ఈ గణపతికి వచ్చేసి ఇంకా కలరింగ్ అయితే అయిపోలేదు. సో కలరింగ్ వేస్తే మస్తు కొడుతుంది. సో ఆ గణపతి సేమ్ టు సేమ్. సో ఈ గణపతి వచ్చేసి దాదాపు 13 to 14 ఫీట్స్ ఉంటుంది. సో కిరీటంలో వచ్చేసి అమ్మవారు వచ్చింది, లక్ష్మీదేవి. సో కిరాక్ కొడుతుంది. బొజ్జ గణపయ్య. సో బొజ్జ గణపయ్య పెద్ద ఉన్నది గణపతి మాత్రం. కిర్రాక్ అంటే కిర్రాక్ ఉన్నది. సో ఇది మోడల్స్ అన్ని సేమ్ టు సేమ్. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ వచ్చేసి ఇది ఏనుగు వచ్చింది. సో ఇటు అటు ఏనుగు వచ్చినాయి. 2 ఏనుగులు వచ్చినాయి. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి 9 to 10 ఫీట్స్ ఉంటుంది. సో రథం మీద కూర్చున్న గణపతి. సో ఇటు వచ్చేసి నెమలి వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి కృష్ణుడు ఉన్నాడు. సో బ్యాక్గ్రౌండ్లో నెమలి వచ్చింది మళ్ళా. సో కిరాక్ కొడుతుంది. ఒకసారి కామెంట్ అయితే వేయండి. సో చిన్న గణపతి కిరాక్ కొడుతుంది. తొండంలో మస్తు వచ్చింది ఓం. సో ఫ్రెండ్స్, ఈ షెడ్లో వచ్చేసి ఇదే పెద్ద గణపతి. సో కిరాక్ కొడుతుంది. ఒకసారి కామెంట్ అయితే వేయండి. సో మీద ఇంకా ఆర్ట్స్ వస్తుంది. ఆర్ట్స్ వస్తే ఇంకా కిరాక్ కొడుతుంది. సో కిరీటంలో వచ్చేసి లక్ష్మీదేవి వచ్చింది. మస్తు ఉన్నది గణపతి. బ్లూ కలర్ పంచ. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి 7 to 8 ఫీట్స్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ కిర్రాక్ వచ్చింది. సో 2 ఏనుగులు వచ్చినాయి. సో మీద వచ్చేసి రాధాకృష్ణులు వచ్చారు. సో బొట్టు వర్క్ వచ్చే కిర్రాక్ ఉంది. సో లింగం వచ్చింది. మస్తు కొడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి 7 to 8 ఫీట్స్ ఉంటుంది. సో ఏనుగు మీద గణపతి. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి 7 to 8 ఫీట్స్ ఉంటుంది. సో ఏనుగు మీద కూర్చున్న గణపతి. ఏనుగు కిర్రాక్ వచ్చింది. ఇక్కడ చూడండి ఒకసారి. సో మస్తు అంటే మస్తు పడుతుంది గణపతి. సో ఇక్కడ డిస్ప్లే పెట్టారు లైన్గా. సో ఈ గణపతి వచ్చేసి 9 to 10 ఫీట్స్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ వచ్చింది. సో మనం లోపల వేసినాం కదా. సో సేమ్ ఆర్ట్స్, ఓన్లీ గణేశుడు వేరా. కిర్రాక్ కొడుతుంది. సో పంచవర్క్ కూడా మస్తు ఇచ్చారు. బాబా ఏకదం అంటే ఏకదం ఉన్నాయి.